హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరికైనా మీకు నచ్చితే కనుక షేర్ చేయండి. యాక్చువల్గా మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్ అండి. మిడ్ నైట్ లైవ్ అప్డేట్స్లో మొత్తం కూడా నామినేషన్స్ తర్వాత జరిగినది. అంటే మన నామినేషన్స్ గురించి నేను అసలు చెప్పట్లేదండి, ఎందుకంటే మనకు నామినేషన్స్ వాళ్ళ ఎపిసోడ్లో ఇద్దరివే చూపించారు, మిగతా వాళ్ళు ఎవరి చూపించలేదు. మిగతా వాళ్ళది కూడా చాలా ఉంది, కానీ మధ్యలో మనం ఎపిసోడ్ రివ్యూ చేసేటప్పుడు మిస్ అయ్యాం కదా, దాని గురించి ఇక మాట్లాడకూడదు అని చెప్పేసి ఆపేసాము. తర్వాత నామినేషన్స్ ఎప్పుడైతే అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాము ఏం జరిగిందా అన్నది. బిగ్ బాస్ కూడా ఆ నామినేషన్స్ ఉన్న వాళ్ళ లిస్ట్ చెప్పేస్తారు. దాని తర్వాత వీళ్ళు ఏం మాట్లాడుకున్నారు అంటే సంజన వర్సెస్ భరణి గారు అయింది. అసలు మొత్తంలో హైలైట్ అయింది ఎవరిది అని అంటే తనుజ వర్సెస్ ఆయిషా, అలాగే సంజన వర్సెస్ భరణి గారు, వీళ్ళిద్దరిదే అయింది. బాగా అగ్రెసివ్గా ఫైర్ ఉన్న ఇవి మనం ఆల్రెడీ ప్రోమోలో చూసాం. ఎవరిది? సంజన వర్సెస్ భరణి గారిది. అసలు ఏందా అన్నది వచ్చింది తెలియదు మనకి, దాన్ని మనం రేపు రేపు ఎపిసోడ్ చూసిన తర్వాత మాట్లాడుకోవాల్సిందే. సో దాని తర్వాత వీళ్ళందరూ కూడా సంజన అదే భరణి గారు ఎలా రియాక్ట్ అయ్యారు, భరణి గారు చెప్పిన పాయింట్స్ ఏంటి, ఇలా అందరూ ఒక్కొక్కరు ఇలా తీసుకున్నారనమాట. భరణి గారు కొంచెం ఆలోచనలో పడ్డారని అనిపించింది. అంటే ఆలోచనలు అంటే భరణి గారికి ఏం చేశారంటే, ఇప్పుడు హౌస్ మేట్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి వాళ్ళు ఆయన వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నట్టు, ఆయన వైపు ఆయన వర్జన్ వాళ్ళకి చెప్తున్నట్టు, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన వైపు నుంచి ఏమనుకుంటున్నారని వాళ్ళకి తెలియజేయాలి అని చెప్పేసి బాగానే ట్రై చేస్తున్నారేమో అని అనిపించింది. ఫస్ట్ నిఖిల్తో మాట్లాడుతూ, ఇన్ని రోజుల వరకు మేము ఎంత ట్రోమాలో ఉన్నామో, అసలు ఎంత ట్రోమా భరించామో, ఇన్ని నామినేషన్స్ వచ్చినాయి, ఎన్ని నామినేషన్స్ చూసాము కదా అన్న చెప్తాగానే మా బిగ్ బాస్ మామగారు పక్కకు తిప్పేస్తారు కెమెరా, అది పూర్తి అవ్వనీయకుండానే. అంటే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, మేము ఎంత చూసుంటాము, ఎంత ఎంత టెన్షన్ పడి ఉంటాము అన్న దాని గురించి నిఖిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నిఖిల్ చాలా ఎలా ఉంటారంటే, అతను ఏమనుకున్నారో చెప్పడంలో ఎటువంటి సందేహపడ్డా మాత్రం టక్కని చెప్పేది. నేను నిజంగా అనుకున్నానండి, మిమ్మల్ని నామినేట్ నాకు అవకాశం దొరికితే మిమ్మల్ని నామినేట్ చేద్దామని అనుకున్నాను. అది వేరే రీజన్ అయినా సరే, నాది ఇంకో రీజన్ ఏంటి అని అంటే, మీరు నాకు కాంపిటీషన్, అంటే ఒక కాంపిటీషన్గా నాకు ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో మీరు ఒక టగ్ ఆఫ్ వార్గా మీరు నాతో సమానంగా మీరు నిలబడగలరు, మీరే నాకు కాంపిటీషన్ అవుతారు రేపు పొద్దున ముందు అని చెప్పేసి మిమ్మల్ని నామినేట్ చేద్దామని అనుకున్నాను నేను అని చెప్పేసి డైరెక్ట్గా భరణి గారి ఓకే అలా అంటే ఇప్పుడు అబ్బాయి పాజిటివ్ చెప్పాడు కదా, అంటే మీరు స్ట్రాంగ్, మీతో నేను పోటీ పడాలి, అదే నాకు కాంపిటీటర్గా కనపడ్డారు అనగానే ఆయన కొంచెం సరే అలా ఏం లేదు అని అంటారు. అంటే చేయొచ్చు, ఏం సరే అలా స్ట్రాంగ్గా అనుకుంటున్నారు కదా అన్న ఒక ఉద్దేశంతో అనమాట. అలాగే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకటి గుర్తుపెట్టుకోనికి, ఏదైనా సరే నువ్వు ఇప్పుడు దాకా చూసి ఇచ్చేది, కానీ ఎక్కడా కూడా ఎవరు చెప్పింది వినమాకు, నువ్వు ఎవరితో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వమాకు. నీ గేమ్ ఏంటి, నువ్వు చూసింది, నువ్వు చూసి వచ్చినవి ఇక్కడ చూస్తున్నది, దాని గురించే నువ్వు ఆడు. నువ్వు గేమ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నావు, చాలా బాగా ఆడుతున్నావు, చాలా బాగా ఆడు, నువ్వు ఎవరు చెప్పిన దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వమాకు అని చెప్పేసి భరణి గారు నిఖిల్కి సలహా ఇస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు ఎవరు చెప్పిన మాట వినదంటే, ఇప్పుడు ఉన్న వాళ్ళందరిలో నిఖిల్కి సంజన గారు అంటే ఇష్టము. అలాగే మాధురి గారికి కానీ రమ్యకి కానీ వీళ్ళందరూ కూడా సంజన కొంచెం పాజిటివ్గానే ఉన్నారు. అందుకని ఆ ఉద్దేశమైనా అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ గ్రూప్లో వాళ్ళ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళల్లో కూడా ఎవరి మాట వినొద్దు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవ్వమాకు, నీ డెసిషన్స్ నువ్వే తీసుకో అన్న దాని మీద ఆ అబ్బాయి కొద్దిగా చెప్తున్నట్టు అనిపించింది. ఇదంతా ఎందుకు అంటే, ఆ అబ్బాయి ఆడిన తీరు ఏదైతే ఉందో బాల్ కోసము వీళ్ళందరూ భయపడిపోయారు. వాళ్ళని చూసి, వామ్మ ఏంటి ఇంత భయంకరంగా ఆడుతున్నారు, అబ్బాయి చాలా స్ట్రాంగ్, ఈ అబ్బాయి కానీ గౌరవ్ గారు వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు, రేపు ఫిజికల్ టాస్క్ వస్తే అల్లాడిస్తారు అన్న భయము ఆల్రెడీ పాత హౌస్ మేట్స్కి వచ్చేసింది. దానివల్ల వాళ్ళకి ఆయన కాంపిటీటర్ అవుతాడు అని ఆయనకు కూడా ఒక ఉద్దేశం వచ్చుండొచ్చు. దానివల్ల ఇలా అబ్బాయికి సలహా రూపంలో ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు, నువ్వు చూసింది, నీకు అనిపించింది చెయ్యి అన్న విషయంలో ఆయనకు చెప్తున్నారు అనమాట.
తర్వాత ఆయన గురించి నేను గేమ్ ఎలా ఆడాను, నేను ఫస్ట్ నుంచి ఎలా ఆడాను, నేను ఈ ప్రతి గేమ్లో కూడా నేను ఆడుతూ వచ్చాను, అంటే గెలుస్తూ వచ్చాను. నేను ఒకళ్ళ బాండింగ్ వల్ల నా గేమ్ ఎక్కడా కూడా నేను ఆగిపోలేదు, నేను ఎక్కడ నిలబడలేదు. అమ్మాయి ఇప్పుడు ఉంది, అమ్మాయి దివ్య ఉంది, అమ్మాయి ఏం చేసింది, అమ్మాయి వచ్చింది, అన్న ఆడదామని అంది. సరేనమ్మ ఆడదామని అన్నాము, గెలిచాము, ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం మేము. అలా 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 ఉంటుంది నా డెసిషన్స్ అవన్నీ కూడా. నేను అలా అంటే ఇక్కడ నాకు ఇప్పుడే కాదు, ఇందాక మనం మాట్లాడుకున్న ఇందాక ఎపిసోడ్ దాంట్లో కూడా ఆయన ఏంటంటే ఆయన గురించి ఆయన ఎక్కువగా అది కాన్ఫిడెన్సా, అది ఓవర్ కాన్ఫిడెన్సా అర్థం కావట్లేదు, కానీ అది చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నాడు ఆయన గురించి ఆయనే. నేను ఏ గేమ్లో ఓడిపోలేదు, నేను ఏ గేమ్ అయినా తీసుకుని నేను 100% ఇచ్చాను, నా బాండింగ్ వల్ల మీరు ఎఫెక్ట్ అవుతుంది అంటున్నారు, అలా ఏం లేదు అన్న దాని గురించి ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంటే ఎక్కువగా చేసుకుంటా, అంటే అది నాకు తెలిసి కాన్ఫిడెన్స్ నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్గా మారిందేమో అన్న డౌట్ నాకు అనిపిస్తుంది అట్లా. మరి చూడాలి ఎలా ఉంటుందో. అలా గెలిచాము. అలాగే ఇమాన్యువల్, రీతు అని వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. అలాగే సంజయ్ నగర్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఈ నామినేషన్స్లో ఏదైనా పాయింట్ ఏదైతే వచ్చిందో ఆయన సాక్రిఫైస్ చేశారు కదా, స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆయన మిస్టరీ బాక్స్ సాక్రిఫైస్ చేశారు కదా, దాని మీద వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు, ఇమాన్యువల్ అను ఎవరు రీతు మాట్లాడుకుంటున్నారు. అంటే జుట్టిచ్చినంత మాత్రాన ఆ గేమ్ ఆడకూడదా, గేమ్ ఆడకుండా జుట్టిచ్చినంత మాత్రాన గేమ్ ఆడకుండా ఎలా ఉంటారు అని చెప్పేసి ఎవరు రీతు అలాగే ఇమాన్యువల్. అదే కదా గేమ్ ఏంటి, ఆ టైంలో మీరు నాకు మిమ్మల్ని అడిగారు, మీరు చేస్తా అన్నారు, చేశారు, అయితే అక్కడితో అయిపోయింది. దాని గురించి గేమ్ ఎలా ఆపేసుకుంటారు, దాని గురించి గేమ్ ఆడకుండా ఎలా ఉంటారు అన్న దాని మీద నిజమే ఇదే మాట మనం ముందుగా కూడా మాట్లాడకూడదు. సాక్రిఫైస్ చేశారు, వాళ్ళ మీద ఒక పాజిటివ్ కన్సర్న్ ఉండాలి, కానీ వాళ్ళ మీద పాయింట్స్ వస్తే మాట్లాడకుండా, అలాగే పాయింట్స్ వస్తే వీళ్ళు సాక్రిఫైస్ చేశారు నా కోసం నిలబడ్డారు అని ఆగిపోతే ఇంకా గేమ్ ఏముంది, గేమ్ ముందుకు వెళ్ళాలి కదా. ఇప్పుడు మనకి ఒకరికి టగ్ ఆఫ్ వార్ పడాలన్నా, ఒకరు ఫైర్ రావాలన్నా ఇలాంటి పాయింట్స్ పట్టుకుంటేనే కదా ఫైర్ వస్తుంది. అలా నాకు సాక్రిఫైస్ చేశారని అక్కడే ఆగిపోతే మన గేమ్ ఆగిపోయినట్టే కదా. ఇక అదే విషయాన్ని ఇమాన్యువల్ అను రీతు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఆమె ఎవరు సంజయ్ గారు రాగానే, మమ్మీ నువ్వు గుర్తుపెట్టు, ఈ రోజు నుంచి నువ్వు క్లియర్ చేసావు, నువ్వు ఏం మాట్లాడుకుంటున్నావు అన్నీ క్లియర్ చేసావు, ఇంకా ఆయన కింద ఉండమాకు నువ్వు. అంటే ఏంటి, మొన్న కూడా ఒకసారి మాట్లాడారు ఎవరితో, ఇమాన్యువల్తో. అరే అలా చేశారు, ఆయన సాక్రిఫైస్ చేశారు అంటే ఏంటి, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు, నన్ను గేమ్ ఆడకుండా ఆగిపోమంటావా, నేను ఆ పాయింట్స్ పెట్టా, నాకు నచ్చలేదు, నేను చెప్పాలి కదా ఆయనకి, నేను ఎట్లా అంటే, అలా ఎందుకు మమ్మీ, ఏదో వారంలో ఏదో సాక్రిఫైస్ చేసి అయిపోయింది, నేను సాక్రిఫైస్ చేశానని చెప్పేసి నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు అలా అనుకోవద్దని ఆ రోజు ఇమాన్యువల్ చెప్పాడు ఒక 4-5 డేస్ క్రితం. అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే మాట, ఇంక నువ్వు కింద ఉండాల్సిన అవసరం లేదు, అయిపోయింది, క్లియర్ చేసావు, ఇంకా నామినేషన్ చేసావు, అయిపోయింది, ఇంకా ఆయన గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయన కింద నువ్వు ఇచ్చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఎవరు ఇమాన్యువల్ సంజన గారితో చెప్తాడు అనమాట. నాకు అర్థమైంది, ఇంకెందుకు నాకు క్లియర్ చేసుకున్నాను కదా అని చెప్పేసి అంటారు. అది కాదు, నాకు అసలు అర్థం కాదు, ఆ రాము కూడా పాయింట్స్ ఇచ్చేదంటే అదంటాడు, ఇదంటాడు, ఆ మాట అంటాడు, ఈ మాట అన్ని మాట్లాడతాడు, మరి నాకు సార్ రాగానే లేదని అడిగితే నేను మర్చిపోయాను అంటాడు. అసలు మామూలుగా కాదు, నాకు దిమ్మ తిరిగిపోయింది, మర్చిపోయాను కానీ ఏంది అసలు వాడు అని చెప్పేసి రాము గురించి కూడా వీళ్ళు కొద్దిగా ఇలా మాట్లాడుకుంటుంటారు. ఏంటి నామినేషన్స్లో రాము గురించి వచ్చింది కదా ఎక్కువ, ఆ రోజు ఏం చేశారు, ఆ రోజు సంచాలకులు ఎలా ఉన్నారు, అన్ని విషయాలు గుర్తున్నప్పుడు నాకు సార్ అడగంగా నాకు గుర్తులేదని ఎందుకు చెప్తాడు అన్న దాని మీద పాయింట్స్ మీద వీళ్ళిద్దరు నిజంగానే అన్ని చెప్తాడు, అన్ని గట్టిగా ఉంటాయి, సంచాలకి కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ నాకు సార్ అడిగితే కదా నాకు గుర్తులేదు సార్, నాకు గుర్తులేదు అని చెప్పేసి టక్కని చెప్పేస్తాడు. ఆయన ఇంకో మాట కూడా అన్నారంట భరణి గారు, ఇంకేముంది, నాకు కనుక బాల్ చేతికి వస్తే ఇంకేముంది, ఇంకెవరిని చేయాలి, నేను ఇమాన్యువల్ చేసేస్తాను, నాకు పాయింట్స్ ఉన్నాయంటే, అదేందన్న పాయింట్స్ ఉంటే చెయ్యి, నా దగ్గర కూడా డిఫెండ్ చేసుకోవడానికి పాయింట్స్ ఉన్నాయి, నాకేం భయం లేదు, చెయ్యి నువ్వు అని చెప్పేసి ఇమాన్యువల్ అంటాడంట. అంటే ఆయన ఏంటంటే వాళ్ళని భయపెట్టాలని చెప్తున్నారు, మరి దేని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు నామినేట్ చేయాలంటే డైరెక్ట్గా నామినేట్ చేసేయచ్చు, దానికి చెప్పి నేను చేయాలనుకున్నానని వాళ్ళని భయపెట్టి మళ్ళీ అసలు అందుకనే బాల్ కూడా ఆయన చేతికి ఎవరు ఇవ్వలేదు, ఆయన చేతికి రాలేదు కూడా బాల్. సో అలా చెప్పారు, అసలు ఆయన ఏంటో ఏందో అర్థం కాలేదు అని చెప్పేసి అంటాడు.
అది వాళ్ళ వైపుకి వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఆయన అదే కదా ఏదైనా గేమ్ ఆడితే అబ్బా వావ్ వావ్ చాలా బాగా ఆడుతున్నారు చాలా బాగా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఆయన ఎప్పుడు పొగుడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఎవరు ముగ్గురు ఇమాన్యుయల్, సంజన, అలాగే రీతు, తర్వాత కళ్యాణ్ కూడా యాడ్ అవుతారు లేండి దాంట్లో. ముగ్గురు అసలు అసలు ఆయన ఏంటి ఇప్పుడు వాళ్ళ వైపు తిప్పుకోవడానికి వావ్ అసలు ఎంత బాగా ఆడావు గేమ్, సూపర్గా ఆడావు అసలు ఇంత స్ట్రాంగ్గా నువ్వు అని చెప్పేసి ఆయిషాని కానీ నిఖిల్ని కానీ గౌరవ్ని కానీ ఎంత పొగుడుతున్నారు చూసారు అసలు ఆయన్ని. అసలు ఏందో నాకు అర్థం కాలేదు ఆయన బిహేవియర్ ఏందో, అంటే వాళ్ళని కూడా ఈయన వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు ఆయన అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఆయన ఫస్ట్ నుంచి చేసే కళ్యాణ్ అంటారు నేను ఫస్ట్ వీక్ నుంచి చూస్తున్నాను అదే ఇది మీకు అర్థం కాలేదు అని చెప్పేసి కళ్యాణ్ అంటాడు అనమాట. నిజంగా ఆయన ఎవ్వరు చేసినా కానీ అసలు బావు సూపర్ అసలు మామూలుగా ఎరగతీసేసావు అలా చేసావు ఇలా చేసేసావు అని చెప్పేసి అంటే వాళ్ళతో ఇప్పుడు ఏందో ఆయన కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళలో వెళ్ళి కలవటానికి వాళ్ళతో వెళ్ళి మాట్లాడటానికి. అది ఏదైనా ప్లాన్ ఉండొచ్చు, అది గేమ్ ప్లానే అయ్యొచ్చు, స్ట్రాటజీయే అయ్యొచ్చు, లేకపోతే వాళ్ళ వైపు తిప్పుకోవడానికైనా అయ్యి ఉండొచ్చు. అది కొన్ని చెప్పా కదా కాన్ఫిడెన్స్ కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్కి ఎక్కువ రోజులుగా మారితే అది ఇంకా చూడటానికి కూడా బాగుండదేమో అని అనిపించింది. అలాగే ఆమె ఎగ్ కర్రీ చేస్తారు ఎవరు మాధురి గారు, సాయంత్రం వాళ్ళందరూ తినడానికి పొద్దున్న కర్రీ అయిపోతే ఎగ్ కర్రీ చేస్తారనమాట. వీళ్ళందరూ తినిన తర్వాత ఇమాన్యుల్ అంటాడు ఎగ్ కర్రీ మాత్రం సూపర్ ఉంది అసలు కర్రీ మాత్రం బాగుంది, కర్రీ బాగా చేస్తారు అది అనగా అవును అయ్యా కర్రీ నాకు వంట విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాడు కళ్యాణ్. నేను పొద్దున మాట్లాడు అంతే ఇంకేం లేదు అది అని అంటే లేదు ఆమెకు ఒక ఇది వంట చేసే ఛానల్ కూడా ఉంది, ఆయన చాలా బాగా చేస్తారు వంట అని చెప్పేసి ఇమాన్యుల్ అంటారు. కానీ పక్క నుంచి రీతు వీళ్ళ సంజన వీళ్ళు అంటారు అవును ఎలా అంటే మాటే కొంచెం హార్ష్గా వస్తుంది కానీ నాకు మాట్లాడే కొద్దీ ఆమె చాలా మంచి అలా అనిపించారు. ఎవరైనా సరే బయటకు అంత హార్ష్గా కనపడే ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ మనసు చాలా మంచిగా ఉంటుంది, వాళ్ళ మనసు చాలా మంచిగా ఉంటారు వాళ్ళు అందరితో అని చెప్పేసి రీతు కానీ సంజన గారు అదే అన్నారు. అదే బయట హార్ష్గా కనపడతారు టపటపట మాడదు వాళ్ళే మంచోళ్ళు. ఆమె కూడా అలాగే ఉంటారు కదా సంజన కూడా లోపల ఏం దాచిపెట్టు అన్ని నోటు ముందు బయటకి వచ్చేస్తుంది బయటకు వచ్చేస్తే కానీ మనసులో ఏం దాగి చూసారా అట్లాగే ఆమె గురించి చెప్పారనమాట. ఆమె అలాగే ఉంటారు అని చెప్పేసి నేను అదే విషయం thumbnail-లో కూడా పెట్టాను. తర్వాత దివ్య తను బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది అనమాట ఎవరిని రీతుని. నువ్వు ఇది రీజన్ ఏం రీజన్ లేకుండా నామినేట్ చేసావు చిన్న రీజన్తో, నేను కనుక ఎలిమినేట్ అయిపోయాను అనుకో ఇంక చూసుకో నీకు మామూలుగా ఉండదు అని చెప్పేసి దివ్య బెదిరిస్తుంది నన్ను ఇలా అంటుంది వామ్మో ఏమవుతుందో అని చెప్పేసి రీతు భయపడుతూ ఉంటుంది అనమాట. తర్వాత మళ్ళీ వీళ్ళు లోపలికి వెళ్తారు ఎవరు కళ్యాణ్ ఇమాన్యుయల్ రీతు లోపలికి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. వాడికి ఎవ్వరు లేరురా అసలు వాడికి నేనే ఉన్నారా నీకు వాడికి ఎవ్వరు లేరురా వాడికి రాము గురించి అనమాట. ఆయన చాలాసార్లు ఈ మాట నేను విన్నాను. అసలు వాడికి ఎవ్వరు లేరా నేను నిలబడ్డాను నేను చేశాను అసలు ఏంటి వాడికి ఎవరు లేరేంటి వాడు ఎందుకు లేడు వాడికి ఎవరు అసలు అదేం మాట ఆయన మాట్లాడేది అది సపోర్ట్ చేశాను నాకు వాడికి ఎవ్వరు లేరు ఎవరు ఎలా అంటాడు ఆయన అని చెప్పేసాడు. ఇప్పుడు కళ్యాణ్ అంటాడు అందుకొని అదేందని అలా అంటావు నామినేషన్స్ టైంలో లాస్ట్ వీక్ ఏదైతే గేమ్ జరిగిందో కలర్స్ గ్రీన్ బ్లూ ఎల్లో కలర్స్ జరిగినప్పుడు దివ్య రాము అంటే దివ్య వద్దు ముందు రాముని నామినేట్ చేసేయండి రాముని నామినేట్ చేసేది ఆయనే అన్న నామినేట్ చేయమని చెప్పేసి ఆయన నోట్తోనే అక్కడ దివ్య ఉందని చెప్పి అంతే. ఆయన గేమ్ వచ్చినప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆయన అలా అంటాడు 24 గంటలు వాటర్ వేసుకుంటూ ఉంటాము ఇవన్నీ కూడా ఆ సిచ్యువేషన్ బట్టి అంటాడు. కానీ ఆయనకి ఏదైనా వేరే మారితే మాత్రం ఎవరినైనా సరే నామినేట్ చేయడానికి కూడా ఆయన సిద్ధంగానే ఉంటాడు. కాకపోతే పైకి అలా చూపిస్తూ ఉంటాడు. అంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఎలా ఉన్నాయంటే రాముని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాడు. కానీ ఆయన చెప్పినయే ఎంత ఇచ్చేసినా కానీ ఆయన చెప్పింది ఆ అబ్బాయి వింటాడు. అలాగే ఆయన కూడా వాడికి ఎవ్వరు లేడు అంటే ఏంటి ఆ మాట అన్నట్టు వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అలాగే అసలు గౌరవ్ ఏంటి రాముని సంజన గారు నామినేట్ చేయగానే అబ్బా ఎందుకు ఇచ్చారా రాముని నామినేట్ చేశారని చెప్పేసి పట్టుకున్నాడు. అదేంది ఇదంతా ఎప్పుడు జరిగింది ఇంత బాండింగ్ ఒక రోజులోనే ఏం మ్యాజిక్ చేసేసాడు రాము గౌరవ్కి ఎంత మంచి ఫ్రెండ్ అయిపోయాడు. అంటే గౌరవ్ రాము అంటే వాళ్ళిద్దరు ఊడుస్తున్నారు కింద వీళ్ళు మాట్లాడుకుంటారు నవ్వుకుంటా తెలుగు నేర్పించుకుంటా కొద్దిగా కనెక్ట్ అయ్యారు వీళ్ళిద్దరు ఎవరు గౌరవ్ అను రాము. అందుకనే కొద్దిగా అదే నామినేట్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది పడ్డాడు గౌరవ్. అలాగే
తనూజ గురించి మాట్లాడుకుంటారు. తనూజ నామినేషన్ చూడంగానే నామినేట్ చేయంగానే అందరూ అక్కడ ఉన్న వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా సేఫ్, ఇది సేఫ్, ఇది సేఫ్ అన్నారు. ఎందుకు వాళ్ళు ఎందుకు సేఫ్ అన్నారంటే భరణి గారి మీద పాయింట్స్ ఉన్నాయి, భరణి గారిని చేయొచ్చు కదా అని. అది నేను అంటుంది, అది అసలు ఎందుకు చేయలేదు? భరణి గారి మీద పాయింట్స్ ఉన్నప్పుడు భరణి గారిని ఎందుకు చెయ్యాలి కదా, అదే వాళ్ళు కోరుకున్నది. అందుకే సేఫ్ 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 అన్నారు అని చెప్పేసి ఎవరంటారు, ఇమాన్యువల్, రీతు వీళ్ళందరూ అంటారు. నిజంగానే పాయింట్స్ ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. ఇలా నాకైతే అసలు ఎవరు సుమన్ చెయ్యంగానే అసలు భలే బాధ వేసింది, అసలు మామూలుగా అనిపించలేదు. అసలు ఆయన్ని చేయటం ఏంటి, ఆయన చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పేసి ఇమాన్యువల్ చెప్తారనమాట. సుమనన్న చేస్తే ఏమొస్తుంది పాపం, ఆయన చేయటం ఏంది, నీకు పాయింట్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి చేయాలి కదా అని చెప్పేసి అనిపించింది నాకు అని చెప్పేసి ఇమాన్యువల్ చేస్తారు. నిజమే అక్కడ, ఎందుకంటే సుమన్ గారి పాయింట్ అసలు వ్యాలిడే కాదు. వాళ్ళేంటి అని అంటే వాళ్ళిద్దరిలో యాక్టివ్గా ఉంది రాము, ఈయన యాక్టివ్గా లేడు కాబట్టి ఈయన పాయింట్స్ తీసుకున్నారు, కానీ అసలు అది వ్యాలిడ్ రీజనే కాదు. అది తనుజకు కూడా తెలుసు, తనది స్ట్రాంగ్గా ఉంటే తినది కాబట్టి తనది తీసుకుంటారన్న ఉద్దేశంతో తనది తక్కువ చెప్పి తనది ఎక్కువ చెప్పారు. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు యాక్టివ్గా హౌస్లో ఎలా ఉన్నారు ఇచ్చేసారు అని చెప్పేసి వీళ్ళ పేరు ఈయనని సుమనన్నని నామినేట్ చేసి రామ్ని సేవ్ చేస్తారు వాళ్ళు, ఎవరు నిఖిల్. అలాగే దివ్యాని చేయడం మాత్రం నాకు చిన్న రీజన్ అనిపించింది. అది అసలు ఏం రీజన్, మామూలుగా ఎందుకు చేసావు అది ఇది అంటే నాకు చిన్న రీజన్ అనిపించలేదురా. నాకు ఇంకో రీజన్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ అందరి ముందు ఎందుకు ఆ రీజన్ చెప్పడం అని చెప్పేసి నేను క్లారిటీ లేకుండా ఎందుకు చెప్పడం అని చెప్పేసి చెప్పలేదు. నాకు రీజన్ ఉంది. అయినా ఈ రీజన్ కూడా నా దృష్టిలో నాకు చిన్నది కాదు, నాకు నేను అలా ఫీల్ అయ్యాను, నేను అంత ఇదయ్యాను, ఆకలికి అది ఇదని చెప్పి చెప్పుకుంటావు. నువ్వు ఎంత పెద్ద రీజన్ పెట్టినా, నువ్వు ఎంత చిన్న రీజన్ పెట్టినా, అక్కడ ఆమె టార్గెట్ ఎవరు అని అంటే దివ్యాని ఎట్లాగైనా నామినేట్ చేయాలన్న ఉద్దేశమే మాధురి గారిది. కాబట్టి నువ్వు ఏ రీజన్ చెప్పినా కానీ అది దివ్యాకే నామినేట్ చేసేవాళ్ళు, దివ్య దగ్గరికే వెళ్ళేది అని చెప్పేసి ఇమాన్యుల్ ఇస్తారు. నిజంగానే, ఎందుకంటే పొద్దున్నుంచి జరిగిన గొడవ దివ్యతోనే. అలాగే అందరి దగ్గరికి వెళ్ళాడు, నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు, నువ్వు ఎవరు నామినేట్ చేస్తావు, అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను బాల్ ఇవ్వాలా లేదా అని ఆలోచించిందే. ఆమె ఎవరినైతే చేయాలి అని అనుకుంటున్నారు నామినేషన్, ఆ వ్యక్తులు ఉంటే చాలు అని అనుకున్నారు. అలాగే దివ్యకి నామినేట్ చేశారు మాధురి గారు. అలాగే ఎవరు దివ్య కెమెరాస్తో మాట్లాడుతుందన్నమాట. ఒక్క దోశ లేట్ అయిందని ఒక్క దోశ కోసం ఎవరైనా నామినేట్ చేస్తారా? అసలు అదేం ఆలోచన? రోజు కరెక్ట్ టైంకి తిని ఈరోజు టిఫిన్ లేట్ అయింది చెప్పేసి నన్ను నామినేట్ చేశారు. ఎంత పిరికి వాళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనమే ఉంటాము, ఎవరు మన కోసం ఉండరు అని చెప్పేసి తనను గురించి తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంది. నేను అలా చేశాను, వాళ్ళతో వెళ్ళి మాట్లాడమంటారు, నేను ఎందుకు మాట్లాడతాను? వాళ్ళు వెల్కమింగ్గా ఉంటే నేను వెళ్ళి మాట్లాడతాను, కానీ వాళ్ళు అలా ఉన్నప్పుడు నేనే వెళ్ళి మాట్లాడంత అవసరం నాకేంటి? అంటే వాళ్ళ పొజిషన్లో నేను వైల్డ్ కార్డ్గా వచ్చాను కాబట్టి వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళు కరెక్టే, నేను కాదనట్లేదు. అలా అని చెప్పేసి నేను వెళ్ళి మాట్లాడేది ఏంది? నేను ఎందుకు మాట్లాడాలి? అవును, నాకు యాటిట్యూడ్ ఎక్కువే, నాకు నిజంగానే యాటిట్యూడ్, నేను అలాగే ఉంటాను, ఇక్కడే కాదు బయట కూడా అలాగే ఉంటాను. నేను ఎందుకు వెళ్ళి ఇచ్చేసి వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? నాకు నచ్చితే, నాకు అనిపిస్తే నేను మాట్లాడతాను, అంతేగాని ఎవరి గేమ్ వాళ్ళు ఇచ్చిగా ఇదే గేమ్ అనుకుని ఆడుతున్నారు. వాళ్ళకి అసలు నామినేషన్ పాయింట్సే లేవు, ఇదే లేదు. ఒక దోశ లేట్ అని చెప్పేసి నన్ను తీసుకెళ్ళి నామినేట్ చేశారు, ఒక్క రోజులో నన్ను నామినేట్ చేసేసారు, అది కూడా పొద్దున ఇలా జరిగిందని. ఎవరైనా ఈ పాయింట్స్కి నామినేట్ చేస్తారా అని చెప్పేసి కొద్దిగా కెమెరాస్తో మాట్లాడుకుంటా బాధపడతా ఉంటుంది అనమాట. కానీ ఎక్కడో దివ్య ఇవన్నీ నిన్నటి జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చూసి ఒక ఆలోచనలో పడిపోయింది. అంటే రేపు పొద్దున గేమ్ స్టార్ట్ అయితే ఏమైనా ఆడదని మాకు తెలియదు, కానీ ఒక ఆలోచనలోకి పడిపోయి ఎక్కడ కూర్చున్న ఆలోచిస్తూ ఉండటము, ఎక్కడ కూర్చొని యాక్టివ్గా బాగా విపరీతమైన యాక్టివ్గా ఉండటం అలా ఏం లేదు. కానీ ఎక్కడ వెనక్కి వెళ్ళిపోయిందేమో అని అనిపించింది ఆ అమ్మాయి ఎనర్జీ కానీ ఏదైనా కానీ. రేపు గేమ్ స్టార్ట్ అయితే వస్తుంది లేండి ఆటోమేటిక్గా, కానీ ఇప్పుడు దాకా వీళ్ళు మాట్లాడిన మాటలు కానీ, లేకపోతే నామినేషన్స్లో వేసిన పాయింట్స్ కానీ, అలాగే ఓ పాయింట్ కూడా జరిగింది, అది తనూజ మాట నేను మాట్లాడలేదు అనగానే రీతుతో చెప్తుంది అనమాట, నన్ను భరణి గారిని కలపాలని చూడలేదు అదే అని అనగానే తనుజ చెప్పిద్దంట. రీతు వెళ్ళి తనుజని అడిగిద్ది ఏమని, భరణి గారితో మాట్లాడించడానికి తను చేయొచ్చు కదా, దివ్య హెల్ప్ చేయొచ్చు కదా, మాట్లాడి సాల్వ్ చేయొచ్చు కదా అని చెప్పేసి రీతు అడిగింది
అడిగిద్ది. ఒకసారి ట్రై చేసింది. తర్వాత ఈ గొడవ అయిన తర్వాత మళ్ళీ ట్రై చేయలేదు అని చెప్పేసి చెప్తది. అయిన తర్వాత ఆ విషయాన్ని తన దగ్గరికెళ్ళి చెప్పిన తర్వాత అందరికీ అలా ఏడుస్తా నేనేమో సీరియల్‌లో విలను అని అందరికి చూపిస్తుంది. ఆమె మాత్రం బయట మాత్రం ఏడుస్తా చూపిస్తుంది అన్నట్టు తనుజ గురించి చెప్తదనమాట. ఎవరు? దివ్య. ఇది ఇలా నన్ను ఎవరితో భరణి గారితో చెప్తూ ఉంటదండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటదనమాట. ఇలా చేస్తుంది. ఆమె ఏడ్చి చూపిస్తుంది. నేను లోపల ఏడుస్తుంది ఎవరికి కనపడట్లేదు. ఆమె బయటకి చూపిస్తే నన్ను ఇలా అని కార్నర్ చేస్తున్నారు అని చెప్తుంది. అంటే అందరూ ఏంది నేను రావటం వల్ల మీ గేమ్ పాడైపోయింది. వాళ్ళ బాండింగ్ పాడైపోయిందని అందరి మైండ్‌లో రావడానికి అందరూ అదే అనుకుంటున్నారు అని చెప్పేసి అదో రకమైన ట్రోమాలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపించింది నాకు. గేమ్ స్టార్ట్ అయితే గానీ అమ్మాయి ఆ గేమ్‌లో ఉందో, గేమ్‌లో నుంచి వస్తా లేదా అని మాత్రం తెలియదు మాకు. అలాగే తనూజ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఈ బెడ్ టాస్క్‌లో ఎలా అంటే ఇప్పుడు నామినేషన్ టైంలో ఇవన్నీ వచ్చినాయి కదా! మీరు ఒకళ్ళకే సపోర్ట్ చేస్తారు. మీరు తనూజాని నెట్టలేదు బెడ్ మీద నుంచి అని చెప్పేసి సంజన నామినేట్ చేసేటప్పుడు భరణి గాని ఇవన్నీ చెప్తారన్నమాట. తను ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఎవరున్నా కానీ నేను నెక్స్ట్ నేనే అవుతాను. కానీ బిగ్ బాస్ అక్కడితో అయిపోయింది అన్నారు కదా! తర్వాత నేనే వద్దాం అనుకున్నాను. అది శ్రీజాని తీసేశారు. తర్వాత నేనే అనుకున్నాను. వాళ్ళలోనే ఉంటది అనుకున్నాను అని చెప్పేసి తను ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నారు. ఏదైనా సరే ఆయన చేసింది ఆయన ఫేవరబుల్గానే ఉంటారు అన్న దాని మీద వాళ్ళు కొద్దిగా కానీ దాని తర్వాత మిగతా వాళ్ళందరూ మాట్లాడుకోవటము, చాలా జోవియల్గా ఉండటము, నామినేట్ చేసుకున్నా కానీ వైల్డ్ కార్డ్స్ కానీ వీళ్ళు కానీ కలిసిపోయి ఉండటము, ఫుడ్ తినేటప్పుడు కానీ చపాతీస్ తినేటప్పుడు చేసుకునేటప్పుడు కానీ ఆఖరికి లాస్ట్కి మాధురి గారు కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తా మాట్లాడతా నవ్వుతా అసలు మామూలుగా అందరితో ఈవెన్ కళ్యాణ్ వీళ్ళతో కూడా అందరితో మాట్లాడతారనమాట. అలాగే బాగుంటుంది. ఎందుకనంటే బయట మనం ఏదైతే వాయిస్ రేస్ చేసి చూపించే ఏదంటే ఒక టైంలో కోపం వచ్చినప్పుడు కానీ వాళ్ళ మనసు మంచిగానే ఉంటుంది. మన ఇదిగానే ఉంటారు. అందరూ బాగానే ఉంటారు. కాకపోతే రేపటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ గేమ్ ఎలా ఉంటుంది నాకు తెలిసి రేపు గేమ్ పెట్టరేమో. ఎందుకంటే నామినేషన్సే మనకు రేపు కూడా ఎపిసోడ్లో చూపించాలి కాబట్టి రేపు కొద్దిగా సైలెంట్గానే ఉండబోతుంది అనుకుంటున్నాను. వీళ్ళు ఏమైనా కంటెంట్ ఇస్తే కానీ చెప్పలేము. అది ఫ్రెండ్స్ మిడ్‌నైట్ లైవ్ అప్డేట్స్ అనమాట ఇక్కడ దాకా. ఇంక దాని తర్వాత అయిపోయింది. వాళ్ళు నిద్రపోయారు. ఇంకా మనం కూడా నిద్రపోదాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.